హాయ్ అండి. మన ఇంట్లో వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదా, జ్యూస్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏవైనా మనం వాడేసినటువంటి బాటిల్ని స్పూన్లు, ఫోర్కులు, చాకులు ఇలాంటివన్నీ మనం సామాన్లు కడిగేటప్పుడు సపరేట్గా పెట్టుకోవడానికి ఎలా వాడుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీకు కూడా యూజ్ఫుల్గా ఉంటుందండి. జ్యూస్ బాటిల్ వాడేసినటువంటి బాటిల్ తీసుకున్నాను. దీన్ని మనం శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇక్కడ ఒక ప్లాస్టిక్ స్టిక్కర్ ఉంటుంది, దాన్ని ఫస్ట్ మనం కోసేసుకోవాలి. కొంచెం కట్ చేస్తే మొత్తం అంతా కూడా ఊడొచ్చేస్తుంది. అదే ఎక్కువ సామాన్లు కడిగినప్పుడు ఈ చిన్న చిన్నవి సామాన్లలో ఉండి ఏది ఎక్కడ ఉందో కనిపించక వెతుక్కోవాల్సి వస్తుందని ఇలా చేస్తున్నాను. చూడండి, మొత్తం క్లీన్గా వచ్చేసింది కదా. చాకుని వేడి చేసుకోవాలి పొయ్యి మీద. వేడిగా ఉండంగానే మనం ఇలా కట్ చేసుకోవాలండి. ఎక్కడికి కావాలంటే అక్కడ కట్ చేసుకోవాలి. నేను ఇలా 2 చేశాను ఒక బాటిల్ని. ఇప్పుడు అడుగున బెజ్జాలు పెట్టుకుందాం. నేను రెండిటికి 2 రకాల ప్లాస్టర్లు తీసుకున్నానండి, గ్రీను, రెడ్. ఇప్పుడు నేను ఒక ఊసని వేడి చేసి ఊసతో నేను కింద చిల్లులు పెడుతున్నాను. ఈ అడుగు భాగం నుంచి మనకి వాటర్ జారిపోవడానికి ఇలా చిల్లులు పెట్టాలి. మనం సామాన్లు వేసుకునే బుట్ట ఏదైతే ఉందో దానిలో ఈ బాటిల్ సైజ్ చూసుకొని సైడ్లో 2 హోల్స్ పెట్టుకోవాలి. ఒక బాటిల్ని ఇలా 2 చేస్తున్నాను. ఇప్పుడు ఒకదానికి రెడ్ ప్లాస్టర్ వేస్తున్నానండి, ఒకదానికి గ్రీన్ ప్లాస్టర్ వేస్తున్నాను. వీడియో లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం, మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, 2 కూడా నేను ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇవి ప్లాస్టిక్ లాకర్స్ అన్నమాట. ఇవి ఈ హోల్స్ నుంచి బయటికి లాగి 2 క్లోజ్ చేసేసి టైట్గా లాగేసినట్టయితే టైట్ అయిపోతుంది. మనకి ఎక్కడ కావాలో అక్కడ సైజ్ చూసుకొని 2 హోల్స్ వేసుకున్నట్టయితే ఈ లాకర్ చక్కగా మనం టైట్గా బిగించేసుకోవచ్చండి. అలాగే 2 కూడా నేను క్లోజ్ చేసాను. పెద్ద స్పూన్లు పెద్ద దానిలోను, చిన్న చిన్న స్పూన్లు చిన్న దానిలోను వేసుకోవడానికి బాగుంది కదా. మరి వీడియో చూశారు కదా, మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, వీడియో లైక్ చేయండి.